బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పుల ఘటన కలకలం రేపింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు 3 రౌండ్లు కాల్పులు జరిపారు. తెల్లవారుజామున 4:50 సమయంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సల్మాన్ ఖాన్ ఇంటి ముందు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఈ కాల్పులు ఎవరు చేశారు, ఎవరిపై చేశారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటనా ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. हेलो బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కాల్పుల ఘటన కలకలం రేపింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు 3 రౌండ్లు కాల్పులు జరిపారు. తెల్లవారుజామున 4:50 సమయంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సల్మాన్ ఖాన్ ఇంటి ముందు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఈ కాల్పులు ఎవరు చేశారు, ఎవరిపై చేశారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటనా ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది కదా, ఏంటి అప్డేట్స్? విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? ఎప్పటి నుంచో కూడా సల్మాన్ ఖాన్ కు ప్రాణాపాయ స్థితి నెలకొంది. సల్మాన్ ఖాన్ ఎట్టి పరిస్థితుల్లో హత్య చేయడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పేసి గతంలో లారెన్స్ బిష్నోయ్ అలాగే గ్యాంగ్స్టర్ సంపత్ మెహ్రా లాంటి వాళ్ళందరినీ కూడా విచారణ చేపట్టినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు సల్మాన్ ఖాన్ కు డెత్ థ్రెట్ అనేది ఉంది అని చెప్పేసి గత ఏడాది ఆయనకి వైట్ ప్లస్ సెక్యూరిటీని ముంబై పోలీసులు కల్పించడం జరిగింది. అయితే ఎక్కడ ఎప్పుడు ఆయన కార్యక్రమాలకు వెళ్ళినా సరే హై సెక్యూరిటీ లైన్ లోనే ఆయన ఉంటూ వచ్చారు. అయితే తాజాగా ఈ రోజు ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఆయన నివాసంలో ఉండగానే గన్ ఫైరింగ్ ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి 3 రౌండ్ల కాల్పులు జరగడం జరిగింది. ఆయన కాల్పులు జరిపినప్పుడు సల్మాన్ ఖాన్ నివాసాలను ఉండటం జరిగింది. అనంతరం ఈ విషయం తెలిసిన ముంబై పోలీసులు అక్కడ విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ తో పాటు అక్కడ ఫోరెన్సిక్ టీం వచ్చి బుల్లెట్ ఆనవాళ్లను ఆ బుల్లెట్లు సంబంధించిన వాటన్నిటిని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. సల్మాన్ ఖాన్ ఇంటి బాల్కనీలో కూడా బుల్లెట్లు దూసుకు వెళ్ళడం జరిగింది. అయితే వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యి సల్మాన్ ఖాన్ కు మరింత సెక్యూరిటీని అక్కడ పెంచడం జరిగింది. సల్మాన్ ఖాన్ ను అంటే ఆల్రెడీ తనని చంపేందుకు కూడా ఆయన గతంలో కృష్ణ జింక సంబంధించిన కేసులో ఉన్నప్పుడు ఆయన తమ విశ్వాసాలను దెబ్బతీశారంటూ కూడా లారెన్స్ బిష్నోయ్ కి సంబంధించి వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తూ వచ్చారు. చాలా మందికి సల్మాన్ ఖాన్ ని చంపేందుకు కూడా తాము ఒక సుపారీని కూడా ఇచ్చినట్టుగా కూడా వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే హై సెక్యూరిటీ జోన్ లోనే ఉండాలి అని చెప్పేసి ఆయన ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు పోలీసులు కూడా రక్షణ కల్పిస్తూ వచ్చినారు. తాజాగా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మరింత కట్టుదిట్టం అయితే చేయడం జరిగింది. సల్మాన్ ఖాన్ కొద్ది రోజుల పాటు బయట తిరగవద్దని చెప్పేసి కూడా పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించిన విచారణ అయితే ప్రస్తుతం జరుగుతుంది. ఆ దొరికిన ఆనవాళ్ళన్నింటినీ కూడా ఫోరెన్సిక్ టీం ప్రస్తుతం వాటికి సంబంధించి అంతా కూడా చెక్ చేస్తున్నారు. విచారణ చేపట్టిన తర్వాత దీని వెనక ఉన్నది ఎవరనే విషయం మీద పోలీసులు మీడియాకి తెలియజెప్పే అవకాశం కూడా ఉంది.